ఉదాహరణకు మొసలి కథనే తీసుకోండి. విన్నాను. సన్యాసం స్వీకరించడం కోసం కదా? అవును, చిన్న వయసులోనే ఆయనకు సన్యాసంపై ఆసక్తి కలిగింది. కాని తల్లి అంగీకరించలేదు. ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. అప్పుడు శంకరులు తల్లితో అన్నారు, అమ్మా, నువ్వు నాకు సన్యాసానికి అనుమతి ఇస్తే ఇది నా పునర్జన్మ అవుతుంది. అప్పుడు ఈ మొసలి నన్ను వదిలేస్తుంది. అంటే ఆ ప్రాణాపాయ స్థితిని కూడా తన లక్ష్యం కోసం వాడుకున్నారన్నమాట. అవును, కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లి అయిష్టంగానే సరే అన్నంది. వెంటనే మొసలి ఆయన కాలు వదిలేసింది. ఇది ఆయన సంకల్ప బలాన్ని, ఫోకస్ని చూపిస్తుంది. మరొక సంఘటన కూడా ఉంది, ఆయన గురువు గోవిందపాదులతో. గోవిందపాదులు నర్మదా నది ఒడ్డున ఒక గుహలో సమాధిలో ఉండేవారు. ఒకసారి నదికి పెద్ద వరద వచ్చి గుహను ముంచెత్తే పరిస్థితి. అయ్యో!